ప్రస్తుతము ప్రపంచంలో పరిస్థితులు ఏ రోజున ఏ రకంగా తారుమారవుతాయో, ఏ దేశము ఏ ప్రకారం తలకిందులవుతుందో ఎవరు చెప్పలేనటువంటి పరిస్థితులు. మొన్నటికి మొన్న సౌత్ కొరియాలో ఆ యొక్క ప్రెసిడెంట్ సడెన్‌గా అందరూ ఆశ్చర్యపోయే రీతిలో మార్షల్ లా విధించాడు. తర్వాత మరలా సొంత పార్టీ చేత అతడు వ్యతిరేకతను ఎదుర్కొన్నప్పుడు దాన్ని తొలగించాల్సొచ్చింది. అండ్ డిసెంబర్ 8 ఆదివారం ఉదయము ఈ సంవత్సరము సిరియా అనేటువంటి ఒక దేశము కుప్పకూలిపోయింది. సిరియా హెస్ ఫాలన్. సిరియా పతనమైంది. 53 సంవత్సరాలుగా అసాద్ డైనాసిటీ లేకపోతే కుటుంబం వారు సిరియాని వారికిష్టం వచ్చినట్లు కిరాతకంగా ఏలారు. సిరియాని ఒక రకంగా వారు దోచుకున్నారు అండ్ ప్రజలకి చాలా పెద్ద అన్యాయము చేశారు. ప్రస్తుతము ప్రెసిడెంట్‌గా ఉన్నటువంటి బషార్ అల్ అసాద్ ఆయన ఒక డాక్టరు. తర్వాత ప్రెసిడెంట్ అయ్యాడు. ఆయన కాలంలోనే మనం తీసుకుంటే గత 13 ఏళ్లుగా సివిల్ అన్రెస్ట్ అంటే సిరియా దేశంలో ఉన్నటువంటి సామాన్యులకి, పౌరులకి, ప్రభుత్వానికి మధ్యలో పెద్ద పోరాటం. వ్యతిరేకించినటువంటి వారందరినీ కూడా జైళ్ళలో పెట్టాడు, కిరాతకంగా చంపాడు. అండ్ ఒక లెక్క ప్రకారము ఈ కాలంలో తన సొంత పౌరులను 5 లక్షల కన్నా ఎక్కువ మందిని చంపాడు. అండ్ ఇంకా దాదాపు అంతమంది మరి వారి యొక్క నివాసముల నుండి వేరు వేరు స్థలాలకు వారు చెదిరిపోవాల్సి వచ్చింది. సో చివరికి రెబెల్స్ ఈ ప్రభుత్వానికి అసాద్కి వ్యతిరేకంగా ఉన్నటువంటి తిరుగుబాటుదారులు వేరువేరు చిన్న చిన్న గుంపులు ఉన్నాయి. కానీ ఒక గుంపు HTS అనేటువంటి గుంపు, హయాత్ తహరీర్ అల్ షామ్ అనేటువంటి గుంపు, దాని నాయకుడు అబూ మొహమ్మద్ అల్ జులానీ. అతడి యొక్క నేతృత్వంలో సిరియాను వారు 10 రోజుల్లోనే కైవసం చేసుకున్నారు. సో బషార్ అల్ అసద్, అతని భార్య, పిల్లలందరూ కూడా రష్యాకి పారిపోయి అక్కడ తలదాచుకున్నారు. ఇప్పుడు సిరియా దేశము ఒక రకంగా చెప్పాలంటే ఒక కిరాతకుడి చేతిలో నుండి ఇంకొక కిరాతక గుంపు చేతిలోనికి వచ్చింది. ఎందుకంటే ఈ అల్ జులానీ అనేటువంటి వ్యక్తి ఒక టెర్రరిస్ట్గా అమెరికా చేత గుర్తింపబడ్డాడు. అమెరికన్లు 5 సంవత్సరాలు అతన్ని జైల్లో పెట్టారు. అతడికి ఐసిస్తో, గతంలో అల్ ఖైదాతో సంబంధాలు ఉన్నాయి. అల్ ఖైదా ద్వారానే ట్రైన్ అయినటువంటి వ్యక్తి. ఇది ఒక ప్రపంచంలో రాబోయేటువంటి దినాల్లో సంభవించబోయేటువంటి భయంకర పరిణామాలను మనం కొంత గ్రహించడానికి మనకు అర్థమవుతుంది. ఎటకేలకు ఇది సిరియాలో ఉన్నటువంటి పరిస్థితి. ప్రపంచంలో ప్రస్తుతము ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేనటువంటి దుస్థితిలో మనం ఉండడం అదొక విచారకరమైనటువంటి విషయం. బిబ్లికలీ స్పీకింగ్, వాక్యానుసారంగా మాట్లాడితే అనే క్రిస్టియన్ పాడ్కాస్ట్లో దేవుడి వాక్యపు దృష్టికోణం నుండి సూర్యుని కింద జరిగే ప్రతి విషయాన్ని మనం చూడడము, నేర్చుకోవడము, ఆ ప్రకారం మనం నడుచుకోవడం మనకి క్షేమం. అండ్ ఈరోజు మన యొక్క ఎపిసోడ్లో సిరియా హ్యాస్ ఫాలన్. సిరియా హ్యాస్ ఫాలన్. సిరియా పతనం అది క్లుప్తంగా ఈ రోజున మనం వింటాం. ఎందుకంటే సిరియా మనకి సంబంధం లేనటువంటి దేశము. సిరియా ఒక ఇస్లామిక్ స్టేట్. సిరియాతో మనకేంటి, దాని గురించి మనం ఏం వినాలి అని చాలామంది క్రైస్తవులు అనుకుంటారు. అసలు ఈ రోజుల్లో చాలామంది క్రైస్తవులకి దేవుడి విషయాలంటేనే ఆసక్తి లేదు. అట్లాంటప్పుడు సిరియాకి బైబిల్తో, సిరియాకి దేవుడి యొక్క ప్రవచనాలతో, సిరియా భవిష్యత్తులో ప్రపంచ చరిత్రలో ఏ ప్రకారమైనటువంటి పాత్ర పోషిస్తుందో ఇదంతా కూడా దేవుడు ముందుగానే మనకు తెలియజేస్తూ వచ్చాడు. సో చాలా బ్రీఫ్గా, కొంత క్లుప్తంగా దాని గురించి మనం తెలుసుకుంటే మనకు ఎంతో క్షేమం కలుగుతుంది. సో సిరియా గురించి మొదటి ప్రస్తావన బైబిల్ గ్రంథంలో ఆదికాండం 10వ అధ్యాయంలో జరిగింది. నోవా కుమారుడైనటువంటి షేము సంతతిగా సిరియన్లను మనకు బైబిల్ చూపిస్తోంది. అఫ్కోర్స్ ఆ టైంలో వారికి సిరియన్ అనేటువంటి లేక సిరియా సంబంధులు అనేటువంటి పేరు లేదు. వారిని అరామియన్స్ అనేవారు. సో ఆదికాండం 10వ అధ్యాయం 22-23 వచనాల్లో షేము కుమారులు ఏలాము, అష్షూరు, అర్పక్షదు, లూదు, ఆరామను వారు. ఈ ఆరాము అనేవారు సిరియన్లు. ఆరాము కుమారులు ఊజు, హూలు, గేతేరు, మాషాను వారు. సో ఈ ప్రకారము తర్వాత కాలంలో ఆరామీయులను లేకపోతే ఆరామియన్స్ని సిరియన్స్ అని, లేకపోతే ఆ ప్రాంతాన్ని సిరియా అని పేర్కొనడం జరిగింది. తర్వాత మనకి బెతుయేలు అనేటువంటి వ్యక్తి, అతని కుమారుడైనటువంటి లాబాను అనేటువంటి వ్యక్తి పరిచయమే. వీళ్ళిద్దరు కూడా సిరియన్లు.
ఆదికాండం 25 ఇస్సాకు పద్దనారాములో నివసించు సిరియావాడైన బెతూయేలు కుమార్తెయును సిరియావాడైన లాబాను సహోదరియునైన రిబ్కాను పెళ్లి చేసుకున్నప్పుడు 40 సంవత్సరముల వాడు. సో అబ్రాహాం కుమారుడు ఇస్సాకు సిరియన్ల కుమార్తెను పెళ్లి చేసుకున్నాడు. తర్వాత ఆదికాండం 1-2 ఇస్సాకు యాకోబును పిలిపించి, నీవు కనాను కుమార్తెల్లో ఎవతను వివాహము చేసుకొనకూడదు, నీవు లేచి పద్దనారాములోనున్న నీ తల్లికి తండ్రి అయిన బెతూయేలు ఇంటికి వెళ్ళి అక్కడ నీ తల్లి సహోదరుడగు లాబాను కుమార్తెలలో ఒకదానిని వివాహము చేసుకునమని అతనికి ఆజ్ఞాపించి. సో యాకోబు అయితే అక్కడికి వచ్చి ఇద్దరిని చేసుకున్నాడు, లేయా రాహేళ్లను. వారు కూడా సిరియనుడైనటువంటి లాబాను కుమార్తెలు. సో ఈ సిరియన్లకి మొదటి నుండి కూడా మనం చూస్తే వీరు బహుదేవత ఆరాధన చేసేటువంటి వారు, పాలిథియిస్టిక్ పీపుల్. అండ్ వీరికి ప్రధానముగా ఒక దేవుడు హదాద్ అనేటువంటి మరి ఒక తుఫాన్ల దేవుడు, ఆ దేవుడు వీరికి ప్రధానమైనటువంటి దేవుడిగా దేవుడి వాక్యంలో మనకి చూపించబడింది. మీకు జ్ఞాపకం ఉంటే పాత నిబంధన చదివేటప్పుడు మరి బెన్ హదాద్ అనేటువంటి పేరు, హదాదేజర్ అనేటువంటి పేరు, షల్మనేసర్ అనేటువంటి పేర్లు, ఆ రాజుల పేర్లు మీరు చదివినప్పుడు వారు వారి దేవతకు సంబంధించినటువంటి పేరుతో పిలువబడుతున్నారు అనేది మనకు దేవుడి వాక్యము తెలియజేస్తుంది. ఒకానొక సందర్భంలో ఆహాజు రాజు ఆయన దమస్కు పట్టణానికి వచ్చినప్పుడు అక్కడ ఆయన్ని ఒక బలిపీఠం, అంటే సిరియన్ల బలిపీఠం బహుగా ఆకర్షించినప్పుడు వెంటనే ఆయన ఏం చేశాడో బైబిల్ ఈ రకంగా చెప్తోంది. 2వ రాజులు 16వ అధ్యాయంలో 10వ వచనం నుండి 13వ వచనం వరకు, రాజైన ఆహాజు అష్షూరు రాజైన తిగ్లత్పిలేసరును కలుసుకొనుటకై దమస్కు పట్టణమునకు వచ్చి, దమస్కు పట్టణమందు ఒక బలిపీఠమును చూచి దాని పోలికను మచ్చును దాని పని విధానమంతయు యాజకుడైన ఊరియాకు పంపాను. కాబట్టి యాజకుడైన ఊరియా రాజైన ఆహాజు దమస్కు పట్టణం నుండి పంపిన మచ్చునకు సమమైన ఒక బలిపీఠమును కట్టించి రాజైన ఆహాజు దమస్కు నుండి తిరిగి రాకమునుపే సిద్ధపరచెను. అంతటా రాజు దమస్కు నుండి వచ్చి బలిపీఠమును చూచి ఆ బలిపీఠము నొద్దకు వచ్చి దాని ఎక్కి దహన బలిని నైవేద్యమును అర్పించి పానార్పణము చేసి తాను అర్పించిన సమాధాన బలి పశువుల రక్తమును దాని మీద ప్రోక్షించను. సో ఈ సిరియన్ కల్ట్ ఇస్రాయేల్లోకి కూడా ఈ ప్రకారం వచ్చేసింది. అఫ్కోర్స్ ఇస్రాయేల్ సంబంధితులే ఈ ప్రకారం చేయడం అదో దుర్మార్గం అనుకోండి. 2వ రాజులు 5వ అధ్యాయం 1వ వచనంలో మనకి బాగా సుపరిచితుడైనటువంటి నయమాను ఎవరు అనే దాని గురించి రాయబడింది. సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అను ఒకడు ఉండేను. సో నయమాను సిరియన్ సైన్యాధిపతి లేకపోతే సిరియన్ జనరల్. సిరియన్లు ముఖ్యంగా వాడినటువంటి భాష, వారి లాంగ్వేజ్ ఏంటంటే అరామిక్ భాష. సో వారు అరామిక్ భాషను స్క్రిప్ట్గా వాడారు, వాడుక భాషగా వాడారు. చాలా కాలం పర్షియన్లు వచ్చేంత వరకు వారు దాన్ని వాడుతూనే ఉన్నారు. మనకి పాత నిబంధన బైబిల్లో కొంత అరామిక్ భాషలో రాయబడింది, క్రొత్త నిబంధనలో కూడా మనకి కొన్ని అరామిక్ పదాలు ఉన్నాయి. మనందరికీ బాగా పరిచయమైనటువంటి క్రొత్త నిబంధన 2 పదాలు, ఒకటి తలితా కుమి, మార్క్ సువార్త 5వ అధ్యాయం 41లో తలితా కుమి అని యేసు ప్రభు పలికినటువంటి పదం. తర్వాత 1 కొరింథీ 16వ అధ్యాయం 22లో మారనాత అనేటువంటి పదం, ప్రభు వచ్చుచున్నాడు లేకపోతే ప్రభువా రమ్ము అనేటువంటి 2 పదాలు కూడా అరామిక్ భాష నుండి తీసుకోబడినటువంటివే. నేను 2019వ సంవత్సరంలో టర్కీలో ఉన్నటువంటి యాంటియోక్కి వెళ్ళినప్పుడు, అంటే అంతియోకయ అని బైబిల్లో ఏ పట్టణం గురించి అయితే మనం చదువుతామో, బైబిల్ కాలంలో 2000 సంవత్సరాల క్రితం అది సిరియా భూభాగంలో ఉంది. తర్వాత కాలక్రమేణా దాన్ని మరి టర్కీ భూభాగంలోనికి వారు తీసేసుకున్నారు. ఆ టైంలో అంతియోకేయలో ఒక ప్రొటెస్టెంట్ చర్చ్లో వాక్యపరిచర్య చేసినప్పుడు వారు నాకు సిరియా దేశంలో అరమిక్ భాష మాట్లాడేటువంటి వారు అరమిక్ భాషలో ప్రభు నేర్పినటువంటి ప్రార్థనను ఈ ప్రకారం తయారు చేసి ఇచ్చిన ఈ పలకను నాకు ఇచ్చారు. సో ఇది లార్డ్స్ ప్రేయర్, యేసుక్రీస్తు ప్రభు నేర్పినటువంటి పరలోక ప్రార్థన అరమిక్ భాషలో ఉంది అండ్ ఇది సిరియాలో తయారైంది. సో ఇది ఎప్పటికీ గుర్తుగా ఉండిపోయేటువంటి ఒక అంశం అన్నమాట. సో సిరియాక్ భాషలోనికి కూడా బైబిల్ని వారు తర్జుమా చేశారు అండ్ దాంట్లో ప్రముఖంగా ప్రపంచంలో పేరుగాంచినటువంటి దాన్ని పెషిటా అని అంటారు. ఇది 5th సెంచరీలో ఉనికిలోనికి వచ్చింది. దాని తర్వాత అనేక మార్పులు చేర్పులు రావడంతో భాషల్లో కూడా మార్పు వచ్చింది. ఇప్పుడు కొంతమంది మాత్రమే సిరియాలో
అరమిక్ భాష మాట్లాడేవారు, వాడేవారు ఉన్నారు. న్యూ టెస్టిమెంట్ టైంకి వచ్చేస్తే లూకాసు వార్త 2వ అధ్యాయం 2వ వచనం ప్రకారము ఇది కూరేనియు సిరియా దేశమునకు అధిపతి అయి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజా సంఖ్య. సో క్వీరేనియస్ అనేటువంటి వ్యక్తి సిరియాకి గవర్నర్గా ఉన్నప్పుడు అప్పుడు యేసుక్రీస్తు యొక్క తల్లిదండ్రులు యోసేపు మరియలు ఆ యొక్క ప్రజా సంఖ్యలో నమోదు చేయించుకోవడానికి వారు వారి యొక్క స్వంత ప్రాంతానికి వెళ్ళడం అనేది మనము చూస్తాం. ఆ టైంలో ఈ యొక్క ప్రావిన్స్కి అతడు పాలిస్తున్నటువంటి ఆ ప్రాంతానికి యాంటియోక్ క్యాపిటల్గా ఉండింది. మత్తయి సువార్త 4వ అధ్యాయము 24వ వచనంలో ఆయన కీర్తి సిరియా దేశమంతటా వ్యాపించెను. నానా విధములైన రోగముల చేతను వేదనల చేతను పీడింపబడిన వ్యాధిగ్రస్తులందరినీ, దయ్యం పట్టిన వారిని, చాంద్ర రోగులను, పక్షవాయువు గలవారిని వారు ఆయన యొద్దకు తీసుకొని రాగా ఆయన వారిని స్వస్థపరిచెను. సో యేసు ప్రభు అనేకులను స్వస్థపరిచినప్పుడు మరి ఆ యొక్క కీర్తి ఘనత సిరియా దేశమంతా కూడా వ్యాపించింది. అక్కడ నుండి కూడా వచ్చి మేలు పొందారు. ఇక తర్వాత అపోస్తలుల కార్యములోనికి మనం వచ్చేసరికి సిరియా క్రైస్తవ్యాన్ని ప్రబలేటట్టు చేయడంలో చాలా పెద్ద పాత్రను పోషించింది. మనం దాని గురించి పెద్దగా పట్టించుకోం, కానీ చాలా వివరాలు బైబిల్లో రాయబడ్డాయి. కొన్నింటిని మనం చూద్దాం. ఒకటి, దమస్కు మార్గంలో యేసుక్రీస్తు ప్రభువుని అపోస్తలుడైనటువంటి పౌలు సౌలుగా ఉన్నప్పుడు సంఘాన్ని హింసించడానికి, సంఘంలో ఉన్నటువంటి స్త్రీ పురుషులను అరెస్ట్ చేయడానికి వెళ్తున్నప్పుడు ఎదుర్కొన్నాడు. ఇక ఆ రోజున అతడు రక్షించబడ్డాడు. సో దమస్కస్ అనేది లేకపోతే డమస్కస్ అనేది ఆర్ దమస్కు అనేది సిరియాలో ఉన్నటువంటి ఒక ప్రధానమైన పట్టణం. అక్కడ అతడు రక్షించబడ్డాడు. ఇక అపోస్తలుల కార్యములు 11వ అధ్యాయం 19వ వచనంలో స్టెఫెను విషయంలో కలిగిన శ్రమను బట్టి చెదిరిపోయిన వారు యూదులకు తప్ప మరి ఎవనికిని వాక్యము బోధింపక ఫెనికే, కుప్రా, అంతియోకయ ప్రదేశముల వరకు సంచరించిరి. సో వీరు అంతియోకయకు వచ్చారు. సిరియాలో ఉన్నటువంటి ప్రధాన పట్టణం అది. సో ఆ టైంలో అక్కడ సౌలు, బర్నబాలు సంఘము స్థాపించబడింది కనుక సంఘానికి 1 సంవత్సర కాలమంతా ఉండి వాక్యమును బోధించారు. అపోస్తలుల కార్యములు 11వ అధ్యాయం 26వ వచనం ప్రకారం ప్రపంచంలో మొట్టమొదటిసారి అంతియోకయ అంటే సిరియాలో ఉన్నటువంటి అంతియోకయలో ఉన్న విశ్వాసులు క్రైస్తవులు అని అనబడ్డారు. అండ్ అక్కడ వీరు 1 సంవత్సరం ఉండి బోధించారు కనుక అంతియోకయలో శిష్యులు క్రైస్తవులు అనబడ్డారు. దాని తర్వాత అంతియోకయలో ఉన్నటువంటి సంఘమే అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయం 1-3 వచనాల ప్రకారము ఈ బర్నబాను అండ్ సౌలును లేకపోతే పౌలును మిషనరీ యాత్ర కొరకు పంపించారు. అపోస్తలుల కార్యములు 15వ అధ్యాయం 41వ వచనం ప్రకారము ఆ ప్రాంతమంతా కూడా సువార్త ప్రకటన చేసుకుంటూ వీరు వెళ్ళారు కనుక సంఘములను స్థిరపరచుచు సిరియా, కిలికియా దేశముల ద్వారా సంచారము చేయుచుండెను అని రాయబడింది. గలతీలకు పత్రిక రాసినప్పుడు అపోస్తలులైనటువంటి పౌలు 1వ అధ్యాయం 21వ వచనంలో ఇట్లా రాస్తాడు, పిమ్మట సిరియా, కిలికియా ప్రాంతముల్లోనికి వచ్చి తిని. అండ్ ఒకానొక సమయంలో ఆయనకి ప్రాణాపాయ స్థితి కూడా కలిగింది సిరియాలో ఉన్నటువంటి దమస్కస్లోనే. 2వ కొరింథీ 11వ అధ్యాయం 32లో దమస్కులో అరెతా అను రాజు క్రింద ఉన్న అధిపతి నన్ను పట్టగోరి కావలి ఉంచి దమస్కీయుల పట్టణమును భద్రము చేసెను. సో ఆ టైంలో ఆయన తప్పించుకోవడం అది దేవుడి యొక్క కృప. సో యెరూషలేము అనేది 70 ADలో పతనమైన తర్వాత ఇక వెంటనే కొంతకాలంలోనే యాంటియోక్ అనేది సిరియాలో ఉన్నటువంటి ప్రధాన పట్టణం క్రైస్తవ్యానికి హెడ్ క్వార్టర్స్గా మారిపోయింది, ప్రధాన కేంద్రముగా మారిపోయింది. ఇగ్నేషియస్ ఆఫ్ యాంటియోక్ అనేటువంటి ఒక బిషప్ దానికి 3వ బిషప్గా ఉన్నాడు. దాంతోపాటు 269వ సంవత్సరానికి చరిత్రకారుడైనటువంటి యూసేబియస్ లెక్క ప్రకారము యాంటియోక్లో దాదాపు 30 క్రైస్తవ సమావేశాలు, కౌన్సిల్స్ జరిగాయి. అండ్ దానికి చాలా ప్రాముఖ్యత ఉంది. దాంట్లో ఉన్నటువంటి ప్రముఖ వేదాంత పాఠశాల లేకపోతే దేవశాస్త్రాన్ని బోధించేటువంటి పాఠశాలకి అక్కడ బిషప్ జాన్ క్రిసోస్టమ్ ప్రముఖమైన ప్రతినిధిగా కూడా ఉన్నాడు. సో 3వ శతాబ్దం నుండి 6వ శతాబ్దం వరకు సిరియా అంతా కూడా దాదాపుగా క్రైస్తవ దేశముగానే మనం చెప్పచ్చు. రోమన్ ఎంపరర్ కాన్స్టంటైన్ రోమ్ నుండి ఆయన కాన్స్టాంటినోపుల్ అంటే ప్రస్తుతం ఉన్నటువంటి ఇస్తాన్బుల్కి తన యొక్క
రాజధానిని 330లో మార్చాడు. అంతకు మునిపే 312లో క్రైస్తవ్యాన్ని రాష్ట్ర మతముగా చేశాడు. ఇక 476 సంవత్సరం వచ్చేసరికి రోమ్ అనేది పూర్తిగా పతనం అయిపోయింది. ఇక దాని తర్వాత రోమన్ల తర్వాత పర్షియన్లు వచ్చారు. పర్షియన్లలో మొదటివాడు ఖుస్రో ద ఫస్ట్. అతడికి రకరకాలుగా దాన్ని పేరు పెట్టి పిలుస్తారు, కానీ ప్రధానంగా ఖుస్రో ద ఫస్ట్. అతడు సిరియా మీద దాడి చేసి అలెప్పో, ఇంకొక ప్రధాన పట్టణం సిరియాలో, దాన్ని కైవసం చేసుకున్నాడు. అంతియోకయ పట్టణాన్ని నాశనము చేశాడు. మిగతా పట్టణాలను బెదిరించి అందరినీ లోబడమని హెచ్చరిక చేశాడు. పర్షియన్ల తర్వాత ఇక ముహమ్మద్ నాయకత్వం కింద అరబ్బులు సిరియాలో 630వ సంవత్సరంలో సౌత్ నుండి ప్రవేశించారు, లోబడమని ప్రకటించారు. 5 ఏళ్ల తర్వాత డమస్కస్ వారి యొక్క నాయకుడైనటువంటి ఖాలిద్ బిన్ అల్ వాలిద్కి లోబడిపోయింది. 2 సంవత్సరాలకి ఇక మిగతా సిరియన్ పెద్ద పట్టణాలన్నీ కూడా వారికి లోబడిపోయాయి. ఆ ప్రకారం ఇక మొహమ్మదీయుల యొక్క ప్రభావం కిందికి సిరియా వచ్చేసింది. ఇక అప్పటి నుండి ఫస్ట్ వరల్డ్ వార్ వరకు 100 సంవత్సరాలు అది మొహమ్మదీయుల వశంలోనే ఉంది. 661 నుండి 750 వరకు ఉమయ్యద్ డైనాసిటీ వారు దాన్ని ఇస్లామిక్ ఖలీఫట్గా, అంటే ఇస్లామిక్ రాష్ట్రముగా పరిపాలించారు. అదే టైంలో వారి యొక్క పరిపాలన కిందే యెరూషలేంలో డోమ్ ఆఫ్ రాక్ అనేటువంటి దాన్ని వారు కట్టారు. మనం యెరూషలేం అనగానే ఆ బంగారు గుండ్రపు ఆ యొక్క డోమ్తో కనబడేదాన్ని చూస్తాను చూడండి, అది అప్పుడు కట్టబడింది. అల్ అక్సా మాస్క్ ప్రస్తుతం ప్రపంచంలో వివాద స్థలంగా ఉంది. అది అదే టైంలో మరి కట్టబడింది. 705వ సంవత్సరంలో డమస్కస్లో సెయింట్ జాన్ ద బ్యాప్టిస్ట్ అనేటువంటి ఒక పెద్ద కథీడ్రల్ని నిర్మించారు. కాబట్టి తర్వాత దాన్ని ఉమయ్యద్ మాస్క్గా దాన్ని మార్చేశారు. ప్రస్తుతం ప్రపంచంలో మెక్కా, మదీనా, జెరూసలేం తర్వాత డమస్కస్లో ఉన్నది మొహమ్మదీయులకు 4వ అతి పెద్ద పవిత్రమైనటువంటి మాస్క్ అన్నమాట. ఈ అరబ్బులు వచ్చిన తర్వాత ఏం చేశారంటే వారు సొంతగా భాషని కనుగొనలేదు, కానీ వేరే భాషల్ని తర్జుమా చేయడము అండ్ దానికి అరబిక్ని కొంత కలిపేసి వారికి కావాల్సిన రీతిలో తెగ రాసేసి తెగ ప్రచారం చేసేసారు. సో గ్రీక్ భాషలో ఉన్నదాన్ని, లాటిన్ భాషలో ఉన్నదాన్ని మొదట సిరియాక్ భాషలోనికి మార్చారు, తర్వాత అరబిక్లోనికి తెచ్చారు. తర్వాత ఆ ప్రకారం వారి యొక్క ఇస్లామిక్ మత ప్రచారాన్ని వారు బాగా స్థాపించబడేటట్టు చేశారు. ఉమయ్యద్దులను అబ్బాసిద్ డైనాసిటీ వారు వచ్చి తొలగించేశారు 750వ సంవత్సరంలో. ఇక అప్పటి నుండి క్రైస్తవ వ్యతిరేకమైన కార్యకలాపాలు ఎక్కువ అవ్వడం అండ్ వికృత స్థాయికి చేరడం అనేది మొదలైపోయింది. సో 750 AD నుండి దాదాపు 1270 సంవత్సరాల క్రితం నుండి. అండ్ వీరేం చేశారంటే ఇస్లాం వారు ఒక రకమైనటువంటి వస్త్రాలు వేసుకుంటారు, క్రైస్తవులకి యూదులకి ఇంకో రకమైనటువంటి వస్త్రాలను వేయించేవారు. సో వెంటనే ఎంతమంది మధ్యలో ఉన్నా కూడా వీడు క్రైస్తవుడు, వీడు యూదుడు, వీడు మొహమ్మదీయుడు అని ఈజీగా తెలిసిపోయేటట్టు. అండ్ అది వారికి ఇంకా వారిని హింసించడానికి ఈజీ అయ్యేది. సో ఒక రకంగా వీరు క్రైస్తవ్యాన్ని మొత్తం ఆ దేశం నుండి తుడుపు పెట్టేశారు. తర్వాత అబ్బాసిద్ డైనాసిటీని క్రూసేడర్లు వచ్చి దెబ్బతీశారు. 12th and 13th సెంచురీలో క్రూసేడర్లు మరి మొత్తం అంతా కైవసం చేసుకోలేదు, కానీ కొన్ని ప్రాంతాలను సిరియాలో కైవసం చేసుకున్నారు. ఇక 16th సెంచురీలో అంటే 1512 నుండి 1520 వరకు సుల్తాన్ సలీం ద ఫస్ట్, అతడు ఒట్టోమన్ ఎంపైర్, ఇది ఇంకొక రాజ్యం అన్నమాట, దాన్ని తీసుకుని వచ్చి సిరియాలో స్థాపించాడు. ఇక అప్పటి నుండి సిరియా ఒట్టోమన్ల కిందే ఉంది. అండ్ మొదటి ప్రపంచ యుద్ధము తర్వాత సిరియాని ఫ్రాన్స్కి రాసిచ్చి అండ్ పాలస్తీనాని ఇస్రాయేలీలకు రాసిచ్చి ఆ ప్రకారం వాటి విభజన అనేది జరిగింది. 1946లో సిరియా ఒక ఇండిపెండెంట్ దేశముగా మారింది. సిరియా దేవుడి యొక్క ప్రజలతో ముడిపెట్టబడినటువంటి చరిత్ర కలిగినటువంటి దేశం. ఎక్కడ షేము కుమారుల ప్రారంభము నుండి తర్వాత ఎన్ని రకాలుగా చరిత్ర మారుతూ వచ్చిందో చూడండి. క్రైస్తవ్యానికి ఆయువు పట్టుగా ఉన్నటువంటి క్యాపిటల్గా ఉన్నటువంటి యాంటియాక్, తర్వాత డమస్కస్, ఎక్కడైతే పౌలు యేసుని ఎదుర్కొని రక్షించబడ్డాడో అంత బలంగా ఉన్నటువంటి అదంతా కూడా ఏ రకంగా తుడుపు పెట్టబడిపోయిందో గమనించండి. ఇక సిరియా ప్రవచనాల్లో చాలా ఎక్కువగా మనకి కనిపించకపోయినా ప్రధానంగా ఎక్కడెక్కడ రాయబడాలో అక్కడక్కడ రాయబడింది.
యెషయా గ్రంథంలో 7వ అధ్యాయంలో, 17వ అధ్యాయంలో, ఇర్మియా గ్రంథంలో 49వ అధ్యాయంలో, ఎహెచ్కేలు 27 అండ్ 47 అధ్యాయాల్లో. ఉదాహరణకి మనం యెషయా 17వ అధ్యాయం మొదటి 3 వచనాలు చూస్తే దమస్కును గూర్చిన దేవోక్తి. దమస్కు పట్టణము కాకపోవలసి వచ్చెను, అది పాడై దిబ్బగా నగును. అరోయేరు పట్టణములు నిర్మానుష్యములగును, అవి గొర్రెల మందలు మేయు తావులగును. ఎవడును వాటిని బెదిరింపకుండా మందలు అచ్చట పండుకొనును. ఎఫ్రాయిమునకు దుర్గము లేకపోవును, దమస్కునకు రాజ్యము లేకుండును. ఇశ్రాయేలీయుల ప్రభావమునకు జరిగినట్లు సిరియాలో నుండిన శేషించిన వారికి జరుగును. సైన్యములకు అధిపతియగు యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. సో భవిష్యత్తులో సిరియాలో ఉన్నటువంటి దమస్కస్ అనేటువంటి పట్టణపు గతి ఏమవ్వబోతోందో అది ఇక్కడ యెషయా ద్వారా దేవుడు ప్రవచింపచేశాడు. ఆ యొక్క పట్టణమంతా కూడా రూయినస్ హీప్గా, అంటే దిబ్బగా మారిపోతుంది అని చెప్పాడు. అది ఇక భవిష్యత్తులో జరుగుతుంది. ఏ రకంగా జరుగుతుంది, ఎప్పుడు జరుగుతుంది, ఆ వివరాలన్నీ మనకి ఖచ్చితంగా తెలియకపోయినా ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తుంటే అది ఎక్కువ కాలం లేదు, చాలా త్వరలోనే అలాంటి పరిస్థితి వచ్చేస్తుందని మాత్రం చెప్పచ్చు. ఇంతకీ మనం సిరియా గురించి కొంత విన్నాము. చరిత్రను చూసినప్పుడు మనం గ్రహించేది ఏంటంటే దేవుడి అనుగ్రహం ఉన్న దేశం అది. దేవుడి చేత బహుగా ఆశీర్వదించబడినటువంటి దేశం అది. అక్కడ ఉన్నటువంటి సంఘమే ప్రపంచ దేశాల్లోనికి క్రైస్తవ సువార్తను అపోస్తల ద్వారా పంపినప్పుడు మిషనరీ యాత్రల ద్వారా అనేక ప్రాంతాలకు వెళ్ళి యేసుక్రీస్తును రక్షకుడిగా ప్రభువుగా ప్రకటించారు. ఆయన సంఘములను స్థాపించారు. అట్లా సువార్త నలుమూలలా వ్యాపించింది. కానీ ఈ రోజున అక్కడే చాలా తక్కువ మంది, మైనారిటీ అన్నమాట. ఈ మైనారిటీలో కూడా మనకి రోమన్ క్యాథలిక్లు ఉన్నారు, సిరియన్ ఆర్థడాక్స్లు ఉన్నారు, అండ్ కొంతమంది ప్రాటెస్టెంట్ క్రిస్టియన్స్ ఉన్నారు. ప్రాటెస్టెంట్ క్రిస్టియన్స్ చాలా తక్కువ శాతం. సో ఇప్పుడు అట్లాంటి పరిస్థితి ఆ యొక్క దేశానికి పట్టింది. దానికి గల చరిత్ర మనం చూస్తూ వచ్చాం. మధ్యలో వారు దారి తప్పిపోయారు. దాని తర్వాత తిరిగి దేవుడు వారిని దారిలోకి తీసుకురావడానికి ఆయన ప్రయత్నాలు ఆయన చేస్తాడు. సో ప్రస్తుతము మనకు ఉన్నటువంటి బాధ్యత ఏంటంటే అది కేయాస్లో ఉంది. అంటే గలిబిలి, ఆందోళనకరమైన, భయంకరమైన పరిస్థితుల్లో ఉంది. ఒక రిపోర్ట్ ప్రకారము ఈ రెబెల్స్ ఎవరైతే సిరియాని కైవసం చేసుకున్నారో వారికి గతంలో అసాద్ వైపు ఉన్నటువంటి శత్రువులందరినీ బహిరంగంగానే హతమారుస్తున్నారు. అంటే వారి గురించి తీర్పు, శిక్షలు ఏమీ లేకుండా రోడ్డు మీదే వారిని ఉరిదీసేయడం, రోడ్డు మీదే వారిని కాల్చేయడం, రోడ్డు మీదే వారిని చంపేయడం, అది ఆల్రెడీ మొన్నటి నుండి స్టార్ట్ అయిందని ఒక రిపోర్ట్లో మరి కొన్ని వీడియోలు కూడా పెట్టి వారు వికారంగా చూపిస్తున్నారు. సో ఇది ఆగిపోవాలి. ఆ దేశంలో దేవుడు న్యాయమును, ఆ దేశంలో దేవుడు నీతిని, ఆ దేశంలో దేవుడు తిరిగి సానుకూల పరిస్థితులను స్థాపించాలని మనం ప్రార్థన చేయాలి. ఒకటైతే వాస్తవం, అదేంటంటే సమాధానకర్తయగు అధిపతియగు యేసుక్రీస్తు ఈ లోకంలో కాలు పెట్టి పాలించేంత వరకు పీస్ అనేది ప్రపంచ దేశాల్లో ఉండదు. సో ప్రిన్స్ ఆఫ్ పీస్ మనకి రావాలి. కనుక మనము రోజు ప్రార్థించాల్సింది ఏంటంటే మారనాథ. అరమిక్ భాషలో అదే పదాన్ని వాడి మనం ప్రార్థించాలి. సో ఒక్కొక్క మాట చెప్తాను. సిరియాలో ఒక స్థిరమైనటువంటి ప్రభుత్వం త్వరగా ఏర్పడాలని దేవుడికి మనము ప్రార్థన చేయాలి. రెండవది, సిరియన్లందరూ కూడా నిజమైనటువంటి రక్షకుడైన యేసుక్రీస్తుని తెలుసుకొని రక్షణ పొందాలని మనము ప్రార్థన చేయాలి. సిరియన్లు అందరూ మహమ్మదీయులు కారు, వేరు రకంగా ఉన్నటువంటి వారు. కనుక వారు రక్షణ పొందాలని మనం ప్రార్థన చేయాలి. వారికి దేవుడు గతాన్ని జ్ఞాపకము చేసి, మూలాలు జ్ఞాపకం చేసి వారు తిరిగి దేవుడి వైపు తిరగాలని ప్రార్థన చేయాలి. తర్వాత మనము సిరియాలో ఉన్నటువంటి కొంతమంది బైబిల్ క్రైస్తవులు, ప్రాటెస్టెంట్ క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో ఆ సేవకులు అండ్ ఆ సంఘస్థులు సురక్షితంగా, ఆత్మీయంగా దేవుడి మీద ఆధారపడి బ్రతకాలని, దేవుడు వారిని కాయాలని, లేకపోతే వారి కాపుదలను ఇవ్వాలని ప్రార్థించాలి. మిగతా రోమన్ క్యాథలిక్లు, సిరియన్ ఆర్థడాక్స్, ఇతర ఆర్థడాక్స్ వీళ్ళందరూ కూడా నిజమైన సత్య సువార్త ద్వారా రక్షించబడాలని మనం ప్రార్థన చేయాలి. అండ్ సిరియాకి, ఇస్రాయెల్కి మళ్ళా ఎట్లాంటి పరిస్థితులు ఉంటాయి అనేది మనకి స్పష్టంగా తెలియకపోయినా కొన్ని సూచనలు కనపడుతున్నాయి. ఆల్రెడీ రెబెల్ గ్రూప్ నెక్స్ట్ టార్గెట్ జెరూసలేం అంటున్నారు. అంటే జెరూసలేం మీద దాడి చేస్తారా, ఇస్రాయెల్ని నాశనం చేసే ఆ ప్రయత్నంలో ముందుకెళ్తారా అనేది రాబోయే దినాల్లో మనకు తెలుస్తుంది. అండ్ బెంజమిన్ నెతన్యాహు, ఇస్రాయేలీ ప్రైమ్ మినిస్టర్ ఏం చేస్తున్నాడంటే సిరియా వారు, అంటే అసాద్ ప్రభుత్వం వారు ఇస్రాయేలీలకు వ్యతిరేకంగా దాచిపెట్టిన
మందు సామాగ్రి, మందుగుండు, తుపాకీలు వగైరా వగైరా అంతా ఎక్కడైతే ఉన్నాయో ఆ డిపోలను ఈయన వీరి చేతుల్లో పడకుండా ముందే నాశనం చేసేస్తున్నాడు. అందుకనే గత 4 రోజులుగా సిరియాలో ఇజ్రాయెల్ వారు బాంబింగ్ చేస్తున్నారు. సో ఈ ప్రకారము మనము సిరియా అనేది తిరిగి దేవుడి యొక్క దేశముగా మారాలి అని ప్రార్థించట్లో తప్పులేదు. కాకపోతే మారుతుందా మారదా అన్నదానికి ప్రవచనాల మేరకైతే అది నాశనం అయిపోతుంది అన్నటువంటి ఒక సూచన మనకు కనబడుతుంది. రష్యా స్థావరము మిడిల్ ఈస్ట్లో సిరియా. అండ్ ఇప్పుడు రష్యాకి అక్కడ స్థావరం ఉంటుందా ఉండదా అనేది మనకు తెలియదు. కాకపోతే రష్యా అనేది భవిష్యత్తులో ఈ దేశాలన్నింటినీ వెంటబెట్టుకొని ఇస్రాయెల్ మీదకి వస్తుందని బైబిల్లో ఒక ప్రవచనం ఉంది కనుక మనము ఆసక్తికరమైన భవిష్యత్తును చూస్తాం. ఇక ముగింపులో నెపోలియన్ పోలాండ్లో ఆయన యుద్ధం చేస్తూ ఒక్కొక్క దేశాన్ని కైవసం చేసుకుంటూ వచ్చి దిగినప్పుడు కొంతమంది రష్యన్ అధికారులను రష్యన్ సైన్యము నుండి వీరు అంటే నెపోలియన్ యొక్క సైన్యం ఫ్రెంచ్ సైన్యం దొరకపుచ్చుకొని అరెస్ట్ చేసి తీసుకొని వచ్చి ఈయన ముందు నిలబెట్టారు. సో నెపోలియన్ ముందు రష్యన్ అధికారులు నిలబడినప్పుడు వారు ఏమాత్రం ఈయనకి భయపడకుండా తగ్గింపు లేకుండా లొంగకుండా ఒక వ్యాఖ్య చేశారు. ఏమన్నారంటే, మా రష్యన్లు మీ ఫ్రెంచ్ వారి కన్నా గనులు, ఎందుకంటే మేము మా యొక్క దేశ ఘనత కొరకు పోరాడుతున్నాం, మీరేమో మీ సొంత స్వార్థం లాభం కొరకు పోరాడుతున్నారు. ఇప్పుడు నెపోలియన్ అన్నాడు, కరెక్టే, మీరు చెప్పిన దాంట్లో సత్యం ఉంది, కాకపోతే ఒకటి వాస్తవం, అదేంటంటే ప్రతి ఒక్కడు వాడికి ఏది లేదో దానికోసం పోరాడుతున్నాడు. సో మీకు లేని ఘనత కోసం మీరు పోరాడుతున్నారు, మాకు లేని లాభం కోసం మేము పోరాడుతున్నాం. ప్రతి ఒక్కడు వానికి కావాల్సిన దానికోసం వాడు పోరాడుతున్నాడు. సో ప్రపంచంలో మనుషులు ఎందుకు పోరాడతారు, ఎందుకు కుటుంబాల్లో పోరాటాలు, ఎందుకు దేశాల్లో పోరాటాలు, ఎందుకు సమాజాల్లో పోరాటాలు అంటే ప్రతి వాడు వాడికి కావాల్సిన దానికోసం పోరాడుతున్నాడు. మరి క్రైస్తవుడు దేవుని యందు భయము భక్తి కలిగినటువంటి పరిశుద్ధాత్మ పూర్ణురాలైనటువంటి వారు అట్లా ఉండకూడదు, అట్లా పోరాడకూడదు. వారి పోరాటము ఆత్మ సంబంధమైనటువంటి పోరాటం, వారి పోరాటం నిస్వార్థమైన పోరాటం, అండ్ వారి పోరాటము ప్రపంచ పోరాటాలకు అతీతంగా వేరుగా ఉన్నటువంటి విశిష్ట పోరాటం. అండ్ క్రిస్టియన్స్ ఫైట్ చేసినప్పుడు వారి మోటివ్ వేరుగా ఉంటుంది, వారి మెథడ్ వేరుగా ఉంటుంది. మోటివ్ అంటే ఉద్దేశం. మనం ఎందుకు పోరాడతాం అంటే దేవుడి మహిమ కొరకు పోరాడతాం, ఇతర మనుషుల నిత్య మేలు కొరకు పోరాడతాం. అండ్ మన మెథడ్ ఏంటంటే మనము కత్తులు, తుపాకులు, బాంబులు పట్టుకుని పోరాడం. మనం మోకాళ్ళ మీదకి వచ్చి మన యొక్క హృదయాలు పగిలి స్రవిస్తున్న ఆ యొక్క హృదయాలతో దేవుడి సన్నిధిలో కన్నీటితో పోరాడతాం. అది మనము చేయాల్సినటువంటి శక్తివంతమైన పోరాటం. ఆ పోరాటం చేస్తే ఈ పోరాటాలన్నింటినీ మనమే జయిస్తాం. అది దేవుడి వాక్య సత్యం. సో మనము అనవసరంగా మన సమయాన్ని వృధా చేయకుండా, వ్యర్థమైన విషయాలకి మన సమయాన్ని ఇవ్వకుండా, రోజుల్లో ఒక 2 నిమిషాలు 5 నిమిషాలు మీరు తీసుకొని ఇట్లాంటి భవిష్యత్ సంబంధించినటువంటి అండ్ ప్రస్తుత ప్రపంచాన్ని బాధాకరమైన పరిస్థితుల్లోకి నెట్టేస్తున్నటువంటి అంశాల కొరకు ప్రార్థన చేస్తే మీకు క్షేమం అండ్ దేశాలకు దేవుడు దీవెన దయచేసే అవకాశం ఉంది. అలాంటి కృప దేవుడు మీకు, మీ కుటుంబానికి, మీ సంఘానికి అనుగ్రహించునుగాక. మరోసారి బిబ్లికలీ స్పీకింగ్, వాక్యానుసారంగా మాట్లాడితే అనే క్రిస్టియన్ పాడ్కాస్ట్లో దేవుడు మనల్ని కలిపేంత వరకు ఇది మర్చిపోకండి. వాక్యానుసారంగా ఆలోచించండి, వాక్యానుసారంగా కోరుకోండి, వాక్యానుసారంగా మాట్లాడండి, వాక్యానుసారంగా ప్రవర్తించండి, వాక్యానుసారంగా జీవించండి. వాక్యానుసారంగా జీవిస్తే ఎడతెగక ప్రార్థించే వారంగా ఉంటాం. అలా దేవుడు దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఆమేన్.